తల్లిదండ్రులు చేసే పనులు ఒక్కోసారి పిల్లల ప్రాణాల మీదకు తెస్తాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ధైర్యవంతులుగా అందరిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలో వారి ప్రవర్తన పిల్లలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను అసలు తండ్రేనా, పిల్లాన్ని స్వయంగా ప్రమాదంలోకి నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి దాదాపు 3 ఏళ్ల వయసున్న తన కుమారుడిని తీసుకుని సింహం బోనులోకి వెళ్లాడు. సింహం వీపుపై ఆ చిన్నారిని కూర్చోబెట్టి ఫోటో తీయించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో బాలుడు భయంతో ఏడుస్తున్నాడు. అయినా ఆ తండ్రి అతని ప్రయత్నాన్ని ఆపలేదు. చిన్నారి భయంతో ఏడుస్తుండటంతో కూర్చున్న సింహం ఒక్కసారిగా పైకి లేచింది. అందరూ సింహం వారిపై అటాక్ చేస్తుందని భావించారు. కానీ ఆ సింహం వారిని ఏమీ చేయలేదు. అనంతరం ఆ వ్యక్తి తన బాలుడిని తీసుకుని బయటకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ తండ్రి తన కొడుకును సింహంతో ఫోటో తీయించడానికి బలవంతం చేస్తున్నాడు అని దానికి క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్ గా మారిన ఈ సంఘటన పేరెంటింగ్ బాధ్యతతో పాటు జంతు హింస అనే కీలక అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. తండ్రులు సాధారణంగా తమ కుమారులకు ఆదర్శంగా నిలుస్తూ వారి విలువలు, నమ్మకాలు, ప్రవర్తనలను ప్రభావితం చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతను గాలి కొదిలేసి ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అతడిని జైల్లో పెట్టాలి అని ఓ యూజర్ డిమాండ్ చేశాడు. మరికొందరు యూజర్లు జంతు హింస కోణాన్ని కూడా ప్రస్తావించారు. పాపం ఆ సింహం, మనుషుల వినోదం కోసం ఏ జంతువుకు మత్తుమందు ఇవ్వకూడదు అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత క్రూరత్వం! సింహం అడవిలో స్వేచ్ఛగా తిరగాలి కానీ ఇలా ఫోటోలకు వస్తువుగా మారకూడదు. పాపం ఆ పిల్లవాడు కూడా అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అనేది క్లారిటీ లేదు.